వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్గదర్శి కేసు మాదిరి మాపై కేసు కొట్టేసే అవకాశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పీఎంపీలు తమ పరిధిలోనే సేవలందించండి. పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు. జగ్గంపూడి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం. జయంతి వేడుకల్లో వక్తలు. గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడిచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తమ విజయానికి కష్టపడి పనిచేసి 73,000కు పైగా భారీ మెజార్టీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలని, అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీ వారికి చోటు కల్పించామని వెల్లడించారు. సుమారు 14 ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి. 14 ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు 9 మంది సభ్యులు, కొన్ని కమిటీలు వచ్చి 11 మంది సభ్యులు. యావరేజ్గా 10 మంది తీసుకున్న 14 కమిటీల కంటే 140 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది. అంటే మరొక 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక 140 మంది, అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం. ముమ్మాటికి 280 మందికి మనం మరలా 2029 ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది. వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది మరలా కూర్చొని టీడీపీ, బీజేపీ, జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి 4 కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సరి చేసుకున్నాం, వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనార్టీ సోదరులు. ఇప్పుడు 4 కమిటీలు, ముందుగా 14 కమిటీలకు గాను 8 కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. ఆ పంపించిన 8 కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్, నాలం భీమరాజు స్ట్రీట్, రాజమహేంద్రవరం, ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది. ఆర్డర్స్ కూడా వచ్చింది. చైర్మన్గా మద్ది వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు, అలాగే డైరెక్టర్లుగా బీజేపీ, జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్, సారందర్మెట్ట, రాజమహేంద్రవరం, 47వ వార్డు. దాంట్లో చైర్మన్గా కేవీడి ఎస్సివి చౌదరి గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు 9 మంది సభ్యులు, అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన సభ్యులతో ఇదొక కమిటీ. యాప్లు ఓపెన్ చేసుకోమనండి, యాప్ల్లోనే వాళ్ళందరినీ అప్లోడ్ చేసుకోమనండి, వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి. ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు తమ పరిధిలోనే సేవలు అందించాలని పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు సూచించారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో మండల అధ్యక్షులు రహమాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేదలకు ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ముందుకు స్పందించేది పీఎంపీలేనని, పీఎంపీలో అందించే సేవలను వినియోగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అదే దయచేసి మీరు ఇది మించకుండా వైద్యం చేసాము. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా మన తోలికి రారు. ఎందుకంటే మన డిఎంఎండ్ వచ్చే నేను దేవానంద్ గారు లాస్ట్ మీటింగ్ తీసుకొచ్చాం. ఆయన వచ్చి ఇదే ప్లేస్లో ఏం చెప్పారు, డిఎంఎండ్ వచ్చే గారు మీ పరిధిలో మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి, మీ సర్వీసెస్ గ్రామీణ ప్రాంతాల్లో అవసరం. కానీ మన వాళ్ళు ఆ పరిధి నుంచి వెళ్ళినప్పుడు
ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా ఆ పక్కోడి గురించి ఈ పక్కోడి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ కంప్లైంట్లు పెట్టుకుని అది చేసుకుని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలాంటి విషయాలు ఏం తీసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ చాలా కాలం తర్వాత ఈరోజు ఈ మీటింగ్ ఇచ్చేసి నాడే శ్రీనివాసరావు చాలించుకోవడం మీటింగ్ పెడుతున్న మండలం రాజమండ్రి మండలం. 12 నెలలు 12 నెలల పాటు 12 మంది మన గురువులైనటువంటి క్వాలిఫైడ్ డాక్టర్ని తీసుకొచ్చి మంచి సబ్జెక్ట్ చెప్పిస్తున్నారు. ఇదే సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలంటే ఒక ఎంబీబీఎస్ చదవడానికి ఎంత టైం పడుతుంది, ఎండి చదవడానికి ఎంత టైం పడుతుంది, అంత చదువు చదివిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి మంచి సబ్జెక్ట్ చెబుతుంటే నేర్చుకోవడానికి రావడానికి కూడా మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చేసినటువంటి ఆయనకి వేళ థ్యాంక్స్ చెప్తున్నాను. మన రాజమండ్రిలో మన సంఘం, బిఎంపీ సంఘం ఇది కాకుండా ఇంకా 1-2 సంఘాలు ఉన్నాయి. అవి మనదే వ్యవస్థ. ఇప్పుడు మన విపిటి రాజు గారు, నేను ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉన్నాం. మేము ఈ క్షణంలో పోయినా సరే మా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు మన దాంట్లో ఉంటారు. మన అసోసియేషన్కి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ సంఘంలో ఒక నాయకుడు పోయాడు అనుకోండి, వాళ్ళందరూ బికారుగాలు అయిపోయారు. వాళ్ళందరినీ మన బల్లా శ్రీనివాసరావు, దేవానందం గారు వీళ్ళ దగ్గరికి వస్తాం, కలుపుకోవడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్ర నాయకులు వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వాళ్ళని జాయిన్ చేసుకోమన్నారని చేత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎక్కువ సభ్యులతోటి ఘనంగా జరుగుతుంది. ఫ్యూచర్ కార్యక్రమాలన్నీ ఇంకా చక్కగా జరుగుతాయని తెలియజేస్తూ ప్రజల కోసం మాజీ మంత్రి జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన అనేక పోరాటాలు తమలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు బుధవారం స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద వైసీపీ నాయకులు కోడికోట, ఆడప అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రావుతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకట్రావు, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, ఎంపీ మిథున్ రెడ్డి సోదరులు సుధీర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు, యూత్ ఐకాన్ జక్కంపూడి గణేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీ జక్కంపూడి గణేష్ బాబు గారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి రాయపురికి చిన్న అలాంటి మన నాయకుడు మహానేత మరి జవహర్ జక్కంపూడి రామ్మోహన్ రావు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి. చాలా మంది నాయకులు పుడతారు, పెడతారు. కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఆ కోవలో తూర్పుగోదావరి జిల్లాలో తనకంటూ ఒక చరిత్రను లిఖించుకొని తరాలు మారిన తన తరమే గొప్పగా మార్గదర్శకాన్ని చూపినటువంటి ఒక గొప్ప నేత జక్కంపూడి రామ్మోహన్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా ఇక్కడ విశేష అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ అటువంటి నిరుత్సాహాన్ని, నిస్పృహలో ఉన్నటువంటి సమయాన్ని దాటుకొని కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నాకు ఎందుకు వచ్చింది, ఈ కేసు కోసం మనం తలదించుకుందాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కుమ్మక్కవుదాం అనుకుంటే ఈ రోజున మనందరం స్మరించుకునేదంట గొప్ప నాయకుడు కాకపోయి ఉండండి. ఆ రోజున ప్రాణం కోసం ఆలోచించి వంగవీటి మోహన్ రంగా గారు ఉద్యమాల్లోంచి లేచి ఉంటే బహుశా ప్రాణం కాపాడుకుందరేమో కానీ ఈ రోజున ఇంతమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురి చేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్టు చేసి వివాహిత మహిళకు న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేగల గంగాధర్, డేగల వరలక్ష్మిల కుమార్తె ప్రగడ
వర్ధిని లక్ష్మికి గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామానికి చెందిన ప్రగడ నాగేంద్రబాబు ప్రగడ మంగాదేవి కుమారుడు ప్రగడ నాగదుర్గారావుకు 2022 సంవత్సరంలో వివాహం జరిగినట్లు ఆమె తెలిపారు. ఇప్పుడు వరకు రోడ్డును పడకూడదని ఆలోచించే పెద్దల్లో సఖి పట్టడానికే వారు మానవతా దృక్పథంతో ఓర్పు సహనంతో సాగారు. కానీ వారు మానవత్వాన్ని తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేసి చావు బ్రతుకుల మధ్య ఈ రోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందండి, పిడిసి వస్తుంది, అమ్మాయికి చాలా భయంకరం ఉంది. ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు. అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది. చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు. అలాగే మళ్ళీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి. ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తది ఒక పాత అకౌంట్ ఎవరితో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్ లో హాయ్ అని పెట్టాడటండి. తన భర్త నీకెవరో హాయ్ అని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసిక ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను. అలాగే మహిళలకు ఎక్కడ అన్యాయం తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా మహిళా కమిషన్ తరఫు నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. మా ఇంట్లో పాల్గొని వచ్చింది నా ఇంటికి. నా కూతురు చూసేది, నా కూతురు నాశించమ్మా, నాకు కుమార్తె కొడుకు అక్కడైనా పిల్లలు చేయండి, ఇంటికి నువ్వు నేను తిరిగాడండి. ఎవరితో చెప్పొద్దన్నారండి, సంబంధం అనుకున్నామని. ప్రగడ నాగేంద్రబాబు అండి, నరేంద్రపురం. ఆ కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయండి. ఆ కుటుంబం సభ్యులు ఎవరికి చెప్పొద్దన్నారండి. కొన్ని ఇస్తాం లేదండి, పసుకుంటాం లేదండి, ఏమీ లేదండి. వాళ్ళు బాగా కూతురు చేసేసుకుంటారని మాట ఇచ్చారండి. నా కూతురు చేశారండి. స్థానిక 49వ డివిజన్ సుబ్బారావు నగర్లో దివంగత మహానేత మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు జకంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి కార్యక్రమం ఎస్ఎస్ఎల్ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు మాసా రామ్జోగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముందుగా కీర్తిశేషులు జకంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. రామ్జోగ్ మాట్లాడుతూ జకంపూడి క్వారీ ఏరియా అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసి దళితుల పట్ల ఆయనకున్న అనుబంధాన్ని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ వార్డు ప్రెసిడెంట్ ఆశపు సత్యనారాయణ, పితాని వెంకటేశ్వరరావు, వార కృష్ణ, గుడాల శ్యామ్ సుందర్, త్రిపురాళ్ల పాండవులు, చెక్క సుజాత, గుడాల సింహాచలం, సోమాబత్తుల శ్యామ్ కుమార్, ఆసపు త్రిమూర్తులు, దడాల బద్రి, వార చంటి, కాళ్ల రవి, బోడపాటి రాజు, శ్రావణ్, వార జోజి, లోలుగు నాగరాజు, భారత్, త్రిపురాల నాగేష్, త్రిపురాల చిన్ని, కోవల బాలు, షాన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలన్నీ వచ్చినాయి. అన్నా సార్ నువ్వు పట్టుకో. ఓకే అన్నా సార్ నువ్వు పట్టుకో. అందరూ చూడండి. జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, జోహార్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు.
పక్కన నిలబడ్డా ఇలా చూడండి అన్న, ఎలా చూడండి అన్నయ్య సార్. భారత కమ్యూనిస్టు పార్టీ తూర్పుగోదావరి జిల్లా 26వ మహాసభలు రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో నగరమంతా సూర్యుడు ఎర్రని దుప్పటి కప్పేశాడా అన్న చందంగా నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ ఎరుపుమయంగా మారాయి. దీనికి తోడు సిపిఐ జెండాలు చేతబూనిన కార్యకర్తలంతా యుద్ధానికి వెళ్లే వీర సైనికుల్లా దర్శనమిచ్చారు. నగరంలోని అనేక ప్రాంతాలు సిపిఐ జెండాలు తోరణాలతో నిండి నగరమంతా సామాన్య ప్రజల సంఘటిత శక్తికి నిదర్శనంగా దర్శనమిచ్చింది. ఈ మహాసభల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ప్రజానాట్యమండలి కళాకారులతో నృత్య ప్రదర్శనలు, జానపద గేయాలతో వేలాది మంది కార్యకర్తలతో స్థానిక చర్చి గేటు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దశాబ్దాలుగా ఉంటున్న పేదవారి గుడిసెలను కూల్చేసి వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేశారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఎస్సీపేటలో సుమారు 50 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న 10 కుటుంబాల గుడిసెలను స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో పేదల గుడిసెలను నేలమట్టం చేశారని, ఈ గుడిసెల్లో వృద్ధులు, మహిళలు అలాగే వారి జీవనాధారమైన పశువులు కూడా నివసించేవి. ఇంతకాలం ఇక్కడే తమ జీవితాన్ని సాగిస్తున్న ఈ నిరుపేద ప్రజలకు ఇప్పుడు మాత్రం ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ స్థలంలో నాయకుల విగ్రహాలు పెట్టేందుకు పేదవారి గుడిసెలను తొలగించారని మహిళలు వాపోయారు. వందలాది మంది పోలీసులతో ఎటువంటి జాలి దయ లేకుండా గుడిసెలను కూల్చేశారని పేర్కొన్నారు. వాడుకుంటున్నారు పాపం, ముసలోళ్ళు అయ్యి ఉండడానికి, అదేవిధంగా పశువులు కట్టుకోవడానికి ఇవి కూడా వాడుకుంటున్నారు. సుమారు 10 ఎస్సీపేటలో ఉన్నటువంటి 10 ఏవైతే మరి ఇళ్ళటి వీళ్ళని నిర్మించుకున్నారో అవన్నీ కూడా పోలీసు బందోబస్తు పెట్టి కూల్చేయడం. మరి రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీళ్ళందరి సమక్షంలోనూ, ఇది ఎక్కడి న్యాయం? అంటే పేదవాళ్ళు ఇల్లు కూల్చేయాలా? అంటే కూల్చేస్తే కానీ నీ కడుపు నిండదా? మళ్ళీ వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరియో విగ్రహాలు పెడతారట, రోజు మా ఇల్లు కూల్చేసేందుకు వాళ్ళ విగ్రహాలు చూసి మేము దండం పెట్టుకోవాలా ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే నువ్వు విగ్రహాలు పెట్టించడానికి వీళ్ళు ఇల్లు కూల్చేయాలా? నీకు బోళ్ళంత ఆస్తుంది, బోళ్ళంత సంపాదించేమే, ఒక స్థలం కొనుక్కుని అందులో నీ ఇష్టం వచ్చిన నీ ఎంతమంది కావాలంటే అంతమంది విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా. పేదవాళ్ళ ఇల్లే కావాలా నీకు? వీళ్ళ గుడిసెలే పడగొట్టేయాలా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి దౌర్జన్యం? ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా దౌర్జన్యం జరుగుతుంటే అనపర్తి నియోజకవర్గంలో ఇంకో రకంగా దౌర్జన్యం. కానీ ఏది అయితే అడ్డుందో, తను ఏమైతే అనుకున్నాడో అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేయాలి. దానికి మరి అంత ఇదిగా నువ్వు చేయాలంటే అంత పోలీసు నిజంగా రికార్డెడ్గా మీకు ఏమన్నా ఉంటే ఆ పోలీసులు ఎందుకు, 100 మంది పోలీసులు ఎందుకు, 4-5 ఎస్ఐలు ఎందుకు, లేడీ కానిస్టేబుల్ ఎందుకు, ఇంతమంది ఫోర్స్ తోటి దళితుల యొక్క మరి గుడిసెలు తీసేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా? నీకు ఏ రకంగా హక్కు ఉంది? నువ్వు ఈ తీసేసి ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తావా? ఎవరు విగ్రహాలు పెట్టేస్తావు? కనీసం మానవత్వం ఉందా నీకు? అసలే ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఈ గుడిసెల్లోనే పడుకుంటున్నారు. పని పాట లేకుండా ఎక్కడ పనికి వెళ్ళలేని వాళ్ళు ఏదో గేదెలు మేపుకుంటూ అలాగే కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళందరి జీవనోపాధి పోతుంది. రా ఇక్కడికి వచ్చి చూడు, ఆ గేదెలను అయ్యి కూడా చూస్తుంటే ఆ చెట్ల కింద రోడ్డు మీద ఎలాగుంటున్నాయి గేదెలు తిరుగుతున్నాయో. కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడు. నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు పడగొట్టించావు ఏంటి అన్నది వచ్చి ఇక్కడ మాట్లాడు. పోనింటే పక్క బాట దూరం, పక్క గ్రామం ఏమిది, 5 నిమిషాల పని. ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా. పలానా కారణంతో తీయించామని అదేమీ లేదు, ఫోర్స్ తోటి ఏదో రౌడీజంగాను చేసేయడం.
నీ రౌడీజాలు గోండాయిజాలు ఏటెళ్ళ కాలం మాత్రం సాగుద్ది మాత్రం నువ్వు అనుకోవద్దు. గ్యారంటీగా నీ పాపాలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి పాపాలు పండుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజలే నీకు సరైన బుద్ధి. ఏజెన్సీలో రబ్బర్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని రబ్బర్ బోర్డు రబ్బర్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రాంగణంలో రబ్బర్ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, కేరళ రాష్ట్రం కొట్టాయం రబ్బర్ బోర్డు కమిషనర్ సుజీ, రబ్బర్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసంత్ గేసన్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని గిరిజనులు రబ్బర్ మొక్కలు వేసుకుని వారి ఆర్థిక స్థితిగతులు మార్చుకునే విధంగా రబ్బర్ బోర్డు సహాయ సహకారాలు అందించాలని అని అన్నారు. మొదటిగా రబ్బర్ బోర్డు గురించి Rubber board has been established before independence of India, that is April month 1947. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఏప్రిల్ నెల 1947వ సంవత్సరంలో మన భారతదేశంలో రబ్బర్ బోర్డు ప్రారంభించడం జరిగింది. Under that rubber board we have Rubber Research Institute of India that has been established in the year 1955 itself. 1955వ సంవత్సరంలో రబ్బర్ బోర్డు పరిధిలో రబ్బర్ రీసెర్చ్ స్టేషన్ కూడా. We have the scientists in all the departments, agronomy, biology, botany, rubber related all the scientists we are having. రబ్బర్ బోర్డులో ఈ యొక్క అనేకమైనటువంటి శాస్త్రజ్ఞులు అనేక విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. Why I am saying this? Whatever rubber board we are saying, we are conducting elaborate research and then only we are telling you. So you can simply follow whatever rubber board is saying. రబ్బర్ బోర్డులో అనేక మంది కొన్ని వందల మంది శాస్త్రజ్ఞులు అనేకమైన విశేషమైనటువంటి పరిశోధనలు చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి చక్కని ఫలితాలని రైతులకి అందించడం జరుగుతుంది. కనుక ఈ ప్లాంటేషన్ వేయడం విషయంలో కానీ ప్రాసెసింగ్ ఏ విషయంలో కానీ రబ్బర్ బోర్డు వారు చెప్పినటువంటి పాటించమని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ మీ అందరికీ తెలియజేస్తున్నారు. The rubber mainly in Kerala, followed with Karnataka, Tripura, Assam, all these states. But in Andhra, this is the only area we have the rubber. ఈ రబ్బర్ తోటలు అనేటువంటివి కేరళ రాష్ట్రంలో బాగా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో కొంచెం ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓన్లీ మన రంపచోడవరం పరిధిలో మాత్రమే రబ్బర్ తోటలు ఉన్నాయి. So this is a very advantage for this area. So we are very much interested to expand the rubber in this. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి మణిమ్మ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇటిపాక ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాన్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, అణబాల వెంకటేశ్వరరావు తదితరులు జ్యోతుల మణిమ్మను ఘనంగా సత్కరించి జ్ఞాపకను అందించి ఆశీస్సులు తీసుకున్నారు. కోడలు జ్యోతుల లక్ష్మీదేవి, మనవడు జ్యోతుల అనీష్ నెహ్రూ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీ జ్యోతుల నెహ్రూ గారి యొక్క శ్రీమతి, మా అందరికీ చిన్నమ్మ, మా అందరి ఆకలి చూస్తూ రాజకీయంగా ఎన్ని ఒత్తిడులున్నా సరే ఏ టయానికి వస్తే ఆ టయానికి టిఫిన్ చేశారా బాబు, భోజనం చేశారా బాబు అని చెప్పేసి ఏ టైంకి వస్తే కాఫీలు, టిఫిన్లు, టీలు పైకిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆకలి తీర్చే మా కన్న తల్లి శ్రీమతి మణమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున జగ్గంపేట మండలం నుంచి అనేక మంది వచ్చి జీని మణిబాబు గారు, ఎస్వి సప్పలరాజు గారు, దేవరపల్లి మూర్తి గారు, ఇక్కడ అనేక మంది పేర్లు చెప్పలేం కానీ ఎక్కువ మంది వచ్చిన పేర్లు చెప్పలేం కానీ అందరూ కూడా వచ్చి ఆవిడికి శుభాకాంక్షలు తెలియజేసి ఆ తల్లి యొక్క ఆశీస్సులు మేము తీసుకోవడం జరిగింది. ఈ రోజున మరి ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటే మరి జ్యోతుల నెహ్రూ గారికి ఇలాంటి భార్య దొరికారు అని చెప్పేసి ఈ రోజున ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నిత్యం కూడా పూజలు చేస్తూ ఆ శివుని యొక్క సేవలో ఉంటూ మరి ఈ రోజున ఒక మహత్తరమైనటువంటి గ్రామంగా ఈ గ్రామాన్ని తయారు చేసే విధంగా అనేక శివాలయాలు నిర్మించి ఆ శివాలయాల్లో నిత్యం పూజలు చేస్తూ ఆ పూజల్లో పాల్గొంటూ ఉంటున్నారు. అలాంటి మా తల్లికి అనేక సంవత్సరాలు 100 సంవత్సరాలు పైబడి జీవించి మా అందరికీ కూడా ఆ యొక్క ఆశీస్సులు ఇచ్చి మా అందరికీ కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆశీస్సులతో మా మేడం గారు జ్యోతుల మేడం గారు మనస్ఫూర్తిగా జన్మదిన పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రీతమ శాసనసభ్యులు గారి సతీమణి మా అందరికీ తల్లి కంటే ఎక్కువ ఆరాధ్య దైవంగా భావించే మేడం గారు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కాదు యావత్తు నియోజకవర్గ ప్రజలందరికీ ఆనందించదగిన విషయం. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మా అందరినీ మరింత ప్రేమ అనురాగాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ రోజున మా కాశీ అన్నపూర్ణాదేవి మా చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి అందరూ వచ్చి ఈ గది కట్ చేసి సంబరం చేసాం. మా చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా నిన్న నేను ఇక్కడ జగ్గపేట మండలాధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఇదే రోజు అదృష్టం మాకు చిన్నంతో కేక్ కట్ చేసి అందరూ కలిసి వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకున్నాం. అదేవిధంగా మా చిన్నమ్మ నియోజకవర్గానికి కనతల్లి, అందరినీ కూడా బాబు భోజనం చేసావా లేదని అడిగే ఫస్ట్ మాట. అని చేత ఏంటంటే అందరూ కూడా జీవితాంతం కూడా అందరూ ఆవిడకి రుణపడుంటాం. ఈ రకంగా చిన్న చిన్న అవకాశాలు మాకు దేవుడిచ్చి ఆ రుణాలు ఖుషిగా తీర్చుకునేలా చేస్తున్నాడు కాబట్టి ఆ తల్లి దీవులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి అభ్యర్థుల ఫైనల్ కీలో అనేక తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసి డిఎస్సి ఫలితాలు ప్రకటించాలని డీవైఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి రాంబాబు, ఎన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి 8 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి 45 రోజుల పరీక్ష నిర్వహించినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని అభ్యర్థుల యొక్క ఆవేదన వ్యక్తపరిచారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల పరీక్ష నిర్వహించి కీ విడుదల చేయడానికి 20 రోజులు టైం తీసుకొని కూడా అనేక తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ప్రభుత్వానికి తెలియపరిచినా గానీ పట్టించుకోవడం లేదని అభ్యర్థులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి నిర్వహించడం జరిగింది. అయితే ఈ డిఎస్సి కాస్త పారదర్శకంగా మేము జరుపుతాము, ఈ అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి గతంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏరా చూస్తే ఈ డిఎస్సి కాస్త ఒక దగా డిఎస్సిగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అధికారంలో వస్తే ఈ డిఎస్సి నిర్వహణ చేస్తూ అలాగే సింగిల్ పేపర్ పెడతామని కూడా చెప్పారు. తీరా చూస్తే సింగిల్ పేపర్ పెట్టకపోగా మొత్తం అనేక సెక్షన్ల పేరుతో ఈ రోజున డిఎస్సి నిర్వహణ అనేది జరిగింది. దీని కారణంగా ఒకరికి పేపర్ కష్టంగా రావచ్చు, ఒకరికి ఈజీగా రావచ్చు. దీని కారణంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు. అలాగే లోకేష్ గారు చెప్తూ ఉంటారు, మనం టెక్నాలజీలో ముందుకు పోతా ఉన్నాం, మన దగ్గర మంచి టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అలా అయితే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలో వచ్చిన 6 నెలల్లో డిఎస్సి నిర్వహణ చేసింది, పెట్టబెట్టింది, డిఎస్సి నిర్వహణ చేసింది, పోస్టింగ్ కూడా ఇచ్చేసింది. సింగిల్ పేపర్తో ఎగ్జామ్ నిర్వహణ అనేది జరిగింది. మరి అక్కడ టెక్నాలజీ ఉందా లేదంటే ఇక్కడ టెక్నాలజీ లేదా? ఎందుకు నిర్వహించలేకపోయారు? దీనికి సమాధానం లోకేష్ గారే చెప్పాలి. అలాగే ఈ రోజున ఫైనల్కి ఇవ్వడానికి 20 రోజుల సమయం తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికీ కూడా దాని మీద సరైన వివరణ విద్యాశాఖ కానీ లోకేష్ కానీ ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనివలన అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి ఈ ఫైనల్ కీలో జరిగినటువంటి ఈ తప్పుల తడకల్ని వెంటనే మీరు సరిచేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో డివైఎఫ్ఐగా పెద్ద ఉద్యమం మేము చేయవలసిన పరిస్థితి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్గదర్శి కేసు మాదిరి మాపై కేసు కొట్టేసే అవకాశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పీఎంపీలు తమ పరిధిలోనే సేవలందించండి, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు. జగ్గంపూడి పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం, జయంతి వేడుకల్లో వక్తలు. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్.